పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యం, అత్యాధునిక ఆయుధాలు, కంటికి రెప్పలా కాపాడే రాడార్ వ్యవస్థలు ఇవన్నీ ఉన్నా ఇప్పుడు అమెరికా మెరైన్స్ వణికిపోతున్నాయి. కారణం సరిహద్దులలో పేలుతున్నటువంటి బాంబులు కాదు, వారి జేబుల్లో ఉన్న స్మార్ట్ ఫోన్లకు వస్తున్న చిన్న మెసేజ్. మేము మిమ్మల్ని గమనిస్తున్నాం, మీ ఫ్యామిలీ ఎక్కడుందో మాకు తెలుసు. ఈ ఒక్క హెచ్చరిక అగ్రరాజ్య రక్షణ కవచాన్ని చీల్చుకుంటూ వెళ్ళింది. పశ్చిమాసియా యుద్ధం ఇప్పుడు గాల్లో నుంచి నేరుగా సైనికుల కుటుంబాలపై పడింది. ఇరాన్ అనుబంధ హ్యాకర్ గ్రూప్ హాండాలా చేసిన ఈ అటాక్ అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సెక్యూరిటీ బ్రీచ్గా మారుతోంది. పర్షియన్ గల్ఫ్లో మోహరించిన 2379 మంది అమెరికా మెరైన్స్, వీరి వివరాలు అత్యంత రహస్యంగా ఉండాలి. కానీ హండాలా అనే హ్యాకర్ల బృందం ఈ డేటాను పక్కగా కుట్టేసింది. పేర్లు, ఫోన్ నెంబర్లు మాత్రమే కాదు, వారి ఇంటి చిరునామాలు, వారి భార్యాపిల్లల వివరాలు, చివరికి ఆ సైనికులు రోజువారీ ఏం చేస్తారు, ఎక్కడ తిరుగుతారు అనే కదలికలను కూడా లీక్ చేశారు. వాల్ స్ట్రీట్ జనరల్ కథనం ప్రకారం ఇది కేవలం డేటా చోరీ కాదు, అమెరికా నిఘా సామర్థ్యాన్ని ఇరాన్ సవాలు చేసినటువంటి తీరు. సాధారణంగా యుద్ధంలో శత్రువుని చంపడానికి ప్రయత్నిస్తారు, కానీ ఇక్కడ హ్యాకర్లు చేస్తున్నది సైకలాజికల్ టెర్రరిజం. ఒక సైనికుడు యుద్ధ భూమిలో ఉన్నప్పుడు తన ప్రాణం కంటే తన కుటుంబ భద్రత గురించి ఎక్కువగా ఆలోచిస్తాడు. ఇప్పుడు హ్యాకర్లు నేరుగా ఆ సైనికుల వాట్సాప్లకే మెసేజ్లు పంపుతున్నారు. నువ్వు గల్ఫ్లో డ్యూటీలో ఉన్నావు, కానీ నీ భార్య ఫలానా చోట షాపింగ్ చేస్తుంది, జాగ్రత్త అని మెసేజ్ చేస్తే ఆ సైనికుడు మానసిక స్థితి ఎలా ఉంటుంది? తుపాకీ పట్టుకోవలసిన చెయ్యి వణుకుతుంది, యుద్ధం చేయాల్సిన మెదడు ఆందోళనతో మొద్దుబారిపోతుంది. శత్రువు కంటికి కనిపించకుండానే యుద్ధం మొదలవ్వక ముందే అమెరికా సైన్యాన్ని మానసిక బలహీనులుగా మార్చే మాస్టర్ ప్లాన్ ఇది. ఇప్పటి వరకు మనం క్షిపణులు, ట్యాంకుల యుద్ధాన్ని చూసాం, కానీ ఇప్పుడు మొదలైనటువంటి డిజిటల్ యుద్ధం తెరపైకి వచ్చింది. పశ్చిమాసియాలో ఇరాన్ నేరుగా అమెరికాతో తలపడడం లేదు, బదులుగా ఇలాంటి ప్రాక్సీ హ్యాకర్ గ్రూపుల ద్వారా అమెరికా టెక్నాలజీని విక్రయిస్తోంది. హాండాలా గ్రూప్ ప్రకటన చూస్తుంటే వారు కేవలం డేటాను బయట పెట్టడం కాదు, అమెరికా డిఫెన్స్ సిస్టంలోని వారి లోపలికి తాము ఎప్పుడైతే చొరబడగలిగామని సంకేతాలు పంపుతున్నారు. ఇది భౌతిక యుద్ధం కంటే ప్రమాదకరమైనది, ఎందుకంటే ఇక్కడ శత్రువు ఎక్కడ ఉన్నాడో తెలియదు, కానీ వాడు మన ప్రతి కదలికలను రికార్డ్ చేస్తున్నాడు. అందుకే ఈ లీక్ తర్వాత పెంటగాన్ ఉలిక్కిపడింది. సైనికుల ఫోన్ వాడకం పైన కఠిన ఆంక్షలు విధిస్తోంది. కానీ ఇప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. ఇరాన్ మద్దతున్న ఈ హ్యాకర్లు ఇజ్రాయెల్ను కూడా గతంలో ఇలాగే టార్గెట్ చేశారు. ఇప్పుడు నేరుగా అమెరికా సైనికుల వ్యక్తిగత జీవితాలలోకి చొరబడడం ద్వారా పశ్చిమాసియా యుద్ధం ఒక ప్రమాదకరమైనటువంటి మలుపు తిరిగింది. ఇది కేవలం భూభాగం కోసం జరుగుతున్న పోరాటం కాదు, ఇది ఇన్ఫర్మేషన్ వార్. టెక్నాలజీ ఎంత పెరిగినా ఒక చిన్న హ్యాకింగ్ ప్రపంచ అగ్రరాజ్యాన్ని ఎంతలా భయపెట్టగలదో ఈ ఘటన నిదర్శనం. ఆయుధాలతో గెలవలేని యుద్ధాన్ని సమాచారంతో గెలవాలని ఇరాన్ చూస్తుంది. మరి ఈ డిజిటల్ అటాక్ అమెరికా సమాధానం ఎలా ఉండబోతుంది? ఈ సైబర్ యుద్ధం మున్ముందు ఇంకెన్ని మలుపులు తిరగనుందో చూడాలి.